హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్. నేను మీ సంగీత. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు చాలా రోజుల నుంచి ఒక 2 కమెంట్స్ అయితే బాగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. నేను కూడా మీతో షేర్ చేయాలి అని అనుకుంటా ఉన్నాను. సో ఎట్లా చెప్పాలి, చిన్న వ్లాగ్లో అయితే అదే మినీ వ్లాగ్ కానీ షార్ట్ కానీ తీస్తే 1 minute చెప్పడానికి కుదరదు. సో అందుకని ఒక స్పెషల్ టైం తీసుకొని ఇట్లా ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను. ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్ రెసిపీ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు ఎక్కువ కమెంట్స్లో. అంటే వీక్లీ ఒకటి నేను సబ్స్క్రైబర్ రెసిపీ పెట్టేదాన్ని కదా, అది ఒకటి. అది ఎట్లా పెట్టేదాన్ని అంటే, ఎక్కువ లైక్స్ వచ్చిన ఏదైనా కమెంట్ పెట్టండి, మీకు నచ్చిన రెసిపీ, మీకు కావాలనుకుని నా ఛానల్లో చూడాలనుకునే రెసిపీ ఏదైనా కమెంట్ చేయండి, ఎక్కువ లైక్స్ వచ్చింది నేను చేస్తాను అని చెప్పేదాన్ని కదా. ఎక్కువ లైక్స్ దేనికైతే వస్తాయో నెక్స్ట్ వీక్ ఆ రెసిపీ చేసేదాన్ని. సో అది ఇప్పుడు ఆపేసాను. ఒక 1 month అవుతుంది దగ్గర ఒక రెసిపీ కూడా చేయలేదు, సబ్స్క్రైబర్ రెసిపీ. అది ఒకటి. ఇంకొకటి, నాకు సంగీత సుధాకరే కాకుండా సరదాగా సంగీతతో అని ఇంకో ఛానల్ ఉండే. అది వచ్చేసి నేను బ్లాగ్స్ కానీ ఇట్లా కుకింగ్ వీడియో కాకుండా ఇంకా వేరే వీడియో ఏది పెట్టాలనుకున్నా కూడా అందులో పెడదామని చెప్పేసి సరదాగా సంగీతతో అనే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో చూసేవాళ్ళు చాలామంది అందులో ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే దీనికన్నా కూడా సంగీత సుధాకర్ ఛానల్ కన్నా కూడా ఆ వ్లాగ్స్కి, మినీ వ్లాగ్స్కి, షార్ట్స్కి ఆ సరదాగా సంగీతతో ఛానల్లో వచ్చే వ్యూసే చాలా ఎక్కువ ఉండేవి, రీచ్ కూడా బాగుండేది. కాకపోతే ఏమైపోయింది, ఎందుకు ఆపేశాను అనేది వీడియో కంప్లీట్గా చూసేయండి, చెప్తాను మీకు కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీ ఎందుకు చేయట్లేదు అంటే, సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీ చాలామంది అంటే రెగ్యులర్ రెసిపీ అడగరు కదా, కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉన్నది. అంటే షవర్మా, ఎగ్ పఫ్, కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉన్నది అడుగుతున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే, నాకు 1 minute లెంత్ సరిపోవట్లేదు. అదొకటి. చాలా ఉన్నాయి రీజన్స్, నేను ఒక్కొక్కటి చెప్తాను. 1 minute లెంత్ సరిపోవట్లేదు. ఇంకొకటి, నేను ఈ షార్ట్ వీడియోస్ రీల్స్లో కూడా అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో అందులో కూడా అడుగుతున్నారు, అందులోవి చేయట్లేదు, ఇందులోవి చేస్తున్నాను. ఓన్లీ యూట్యూబ్ వరకే చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. అదిగాక నేను ప్రతి వీడియోకి మ్యాక్సిమం చెప్పాను, ఏంటి ఎక్కువ లైక్స్ వచ్చిందే నేను చేస్తాను, ఎక్కువ లైక్స్ వచ్చిందే చెప్తాను అని మరీ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా కమెంట్స్ నాకు అవే వస్తున్నాయి, నాది చేయట్లేదు, వేరే వాళ్ళు అడిగింది చేస్తున్నారు. నేను ఎవరు అడిగింది అని ఎక్కువసార్లు అడిగిందని కాకుండా ఒక 2 ఏమో లాస్ట్ ఇయర్ నుంచి నన్ను ఫాలో అవుతూ అడుగుతున్న వాళ్ళవైతే 2-3 రెసిపీస్ ఏమో చేశాను. కానీ మ్యాక్సిమం కాదు, 99% అయితే నేను ఎక్కువ లైక్స్ వచ్చిన రెసిపీయే చేస్తాను. కానీ ఆ వీడియో నాకు అక్కడ ఆ రెసిపీయే కొంచెం పెద్ద ప్రాసెస్ రెసిపీ. ఆ 1 minute వీడియో నాకు ఆ రెసిపీ చెప్పడానికే సరిపోవట్లేదు. అందులో మళ్ళీ ఇది మెన్షన్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి, ఎక్కువ లైక్స్ వచ్చింది చేస్తా అని చెప్పి. దానివల్ల నాకు అసలు చెప్పాలంటే ఈ సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీకి మంచి రెస్పాన్స్ వస్తుంది, వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి దానికి. అయినా కూడా నేను ఆపేయాల్సి వచ్చింది, ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది. కొందరువే చేస్తున్నారు, నాకు ఎవ్వరూ తెలియదు అందులో. పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఎవ్వరు కాదు, అందరు కూడా సబ్స్క్రైబర్సే. అడిగిన దానికి ఎక్కువ లైక్స్ వచ్చింది చేస్తున్నా, కానీ దానివల్ల కూడా నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది. ఆపేయాలని కాదు మొత్తానికి. నేనేమనుకుంటున్నా అంటే, ఎట్లా ఒక టైం సరిపోవట్లేదు, మళ్ళీ పెద్ద ప్రాసెస్. బిగినర్స్ చూస్తారు మనది ఛానల్, ఎక్కువ కుకింగ్ వీడియోస్, వాళ్ళకి అర్థం కావట్లేదు క్వాంటిటీస్, అంటే ఇంగ్రీడియంట్స్ కొలత అది చెప్పకుండా పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను డైరెక్ట్గా ప్రాసెస్ అనేది చెప్తున్నాను అనమాట. దానివల్ల బిగినర్స్కి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో నేనేమనుకుంటున్నా అంటే, సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీ ఆపేయడం కాదు, షార్ట్ వీడియోస్లో ఆపేసాను. ఇప్పటి నుంచి వీక్లీ ఒకటి లాంగ్ లెంత్ ఫుల్ వీడియో చేస్తాను, కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ కొలత, డీటెయిల్ రెసిపీ, బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా. ఇంకా మీరు అంటే దొన్నె బిర్యానీ అట్లాంటివి అడుగుతున్నారు కదా, కొంచెం పెద్ద ప్రాసెస్ రెసిపీస్. సో అవన్నీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా లాంగ్ లెంత్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒక 5 to 10 minutes వీడియో అందులో వచ్చేలాగా. సో ఈ రోజు నుంచి వీక్లీ ఒక సబ్స్క్రైబర్ రెసిపీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ రోజు నుంచి కాదు, నెక్స్ట్ వీక్ నుంచి. సో లాస్ట్ టైం అయితే మామిడికాయ పచ్చడి రెసిపీ అడిగారు సబ్స్క్రైబర్, దానికి ఎక్కువ లైక్స్ వచ్చింది, అదైతే నాకు గుర్తు పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబర్ రెసిపీ అది పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మీరు మళ్ళీ ఇంకొకటి, నేను డ్యాన్స్ వీడియో పెట్టినా సరే, ఏదైనా సాడ్ వీడియో పెట్టినా సరే, ఏ వీడియో పెట్టినా సరే, పిల్లల వీడియో పెట్టినా సరే, అందులో రెసిపీ రిక్వెస్ట్లు తప్ప ఇంకా వేరేది ఏం రావట్లేదు. అంటే నేను ఎట్లా చేశాను, అంతకుముందు ఏంటంటే ఇది బాగాలేదు, ఇది ఇట్లా చేయండి, సజెషన్స్ అయినా ఇచ్చేవాళ్ళు కదా, ఇది ఇట్లా మార్చుకోండి, అవి ఏమీ లేవు. సరే బాగా చేస్తా అంటే బాగా చేశారు, అట్లాంటివి ఏం లేవు. ఎక్కువ శాతం ఇవి చేయండి అవి చేయండి అనే కమెంట్సే వస్తున్నాయి. మళ్ళీ ఒక్కొక్కరు ఏంటి అంటే, ప్రతి వీడియోకి ఒకటే కమెంట్ పెడతా ఉన్నారు, అంటే మాది చేస్తే చాలు అన్నట్టుగా.
దానివల్ల వేరే కమెంట్స్ ఏమి అంటే రావట్లేదు, ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇవ్వట్లేదు ఎవరు. జస్ట్ రెసిపీ రిక్వెస్ట్లో, అది కూడా నేను సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీకి నేను అందులోనే కమెంట్ చేయండి, మళ్ళీ మిగతా వీడియోస్కి ఎక్కువ లైక్స్ వస్తే కాదు. నేను ఏ వీక్ అయితే సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీ పెడతానో ఆ కమెంట్కి, ఆ వీడియోకి వచ్చిన కమెంట్లోనే ఎక్కువ లైక్స్ వచ్చింది చేస్తా అని చెప్తున్నా ప్రతిసారి. అది కాకుండా ఇంకా ఆ వీక్లో పోస్ట్ చేసిన వీడియోస్, ఆ వీక్ కాదు కంప్లీట్గా అది స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్న వీడియోస్ అన్నిటికీ సబ్స్క్రైబర్ స్పెషల్ సబ్స్క్రైబర్ రెసిపీ అడుగుతున్నారు. నాకు చేయట్లేదు అక్క, ఎన్నిసార్లు అడిగినా నాకు చేయట్లేదు. ఈ కామెంట్స్ అయితే నేను అస్సలు ఎక్కువైపోతున్నాయి చాలా. సో అదనమాట. నేను ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తే ఏంటంటే, లాంగ్ వీడియోలో ప్రతిసారి మెన్షన్ చేస్తా. సో నాకు అదొక టైం ఉంటుంది కదా, నా టైం లెంత్ అనేది ఏమి ఉండదు కాబట్టి నా ఇష్టం నేను చేసుకోవచ్చు అని చెప్పి ప్రతి వీడియోకి ఫస్టే మెన్షన్ చేస్తా. నాకు ఎక్కువ లైక్స్ వచ్చిందే చేస్తాను, ఎక్కువ సార్లు అడిగింది కాదు, ఎక్కువ లైక్స్ వచ్చిందే చేస్తా అని చెప్పి. కాకపోతే కొందరు లాస్ట్ ఇయర్ నా ఛానల్కి ఒక 10,000 సబ్స్క్రైబర్స్ లేని టైంలో కూడా నాకు రిక్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట, ఈ రెసిపీ చేయండి, ఆ రెసిపీ చేయండి అని చెప్పి. అప్పుడు నేను చేయలేకపోయినవి కొన్ని ఇప్పుడు చేశాను, అట్లానే చేస్తాను, అట్లా ఏం లేదు. కానీ ఒకళ్ళు చేశాను, ఒకళ్ళు చేయలేదు, ఇట్లాంటి ఫీలింగ్ లేకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో నేను ఏమైనా చెప్పాలి అనుకున్నా లాంగ్ లెంత్ వీడియోలో ఎందుకు చేయలేదు, దాని రీజన్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా చెప్పొచ్చు అని చెప్పేసి సో అదే అనుకుంటున్నాను అనమాట. క్లియర్గా ఒక ఫుల్ వీడియో లాగా చేద్దాము సబ్స్క్రైబర్ రెసిపీ అనేసి అయితే అనుకుంటున్నాను. సో రీజన్స్ అయితే ఇవన్నమాట. నాకు తెలిసి ఆల్రెడీ అనుకొని ఉంటారు చాలామంది, అర్థమై ఉంటుంది. ఆ 1 minute ఎక్కడ చేయగలుగుతా. అప్పటికి అంటే ఒక part 1 part 2 అట్లా కూడా ట్రై చేసా, కానీ part 1 వరకు చూసి ఏందమ్మా సగమే పెట్టినావు, ఇంకా సగం ఏది, ఈ కమెంట్స్ కూడా వస్తున్నాయి. సో అట్లా మీకు అర్థం కాకుండా గబగబను ఫాస్ట్గా చెప్పడము. వేరేవంటే నేను చెప్తాను, ఈ సబ్స్క్రైబర్ రెసిపీ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ నేను అది మెన్షన్ చేయాలి, అందులో రెసిపీ 50 secondsకి అయిపోతుంది. సో అదే అనమాట. దానివల్ల నేను సబ్స్క్రైబర్ రెసిపీ ఆపాను. నెక్స్ట్ సబ్స్క్రైబర్ రెసిపీ అయితే నేను మామిడికాయ పచ్చడి పెడతా. ఫస్ట్ ఆ రెసిపీ ఉంటుంది, ఆ రెసిపీ కింద కమెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీస్ కావాలి అనేది. అందులో ఎక్కువ లైక్స్ వచ్చింది నేను చేస్తాను. ఇప్పుడు మాత్రం కమెంట్ చేయకండి ఏ రెసిపీ కావాలనేది, ఎందుకంటే ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్, మీరేమనుకుంటున్నారు అట్లాంటివి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. రెసిపీ మాత్రం అడగొద్దు కామెంట్ కింద. ఇంకోటి సరదాగా సంగీతతో చాలా మందికి తెలుసు, అంటే ఛానల్ సబ్స్క్రైబర్స్ నాకు ఒక 6 monthsలో 50K సబ్స్క్రైబర్స్ అయ్యారబ్బా. అసలు నాకు ఛానల్ ఇది క్లిక్ అయింది, ఇది క్లిక్ అయిన వెంటనే అది పెట్టాను, మంచి రీచ్ అయితే వచ్చింది నాకు. అసలు చెప్పాలంటే ఈ కుకింగ్ వీడియోస్ కన్నా వ్లాగ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. కానీ నాకేమో రోజు ఒకటి ఏం వీడియో పెట్టాలి, నేనేమో ఇంట్లోనే ఉంటా, ఏం వ్లాగ్ చేయాలి, రొటీన్ వ్లాగ్ చేస్తేనే ఎక్కువ చూస్తున్నారు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నాకు దాని మీదకే పోతుంది. అంటే దానికి వ్యూస్ మంచిగా వస్తున్నాయి కదా అని చెప్పి దాని మీదకే పోతుంది. కానీ నేను మెయిన్గా స్టార్ట్ చేసింది అయితే కుకింగ్ కదా, కుకింగ్ గురించి అయితే ఛానల్ స్టార్ట్ చేసినా కదా. సో ఎక్కువ కుకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రీచ్ కన్నా కూడా ప్యాషన్, రీచ్ అంటే వ్యూస్ కన్నా కూడా ఇది నా ప్యాషన్ కదా కుకింగ్ అనేది. సో దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి అనేసి అయితే నేను అందులో వీడియోస్ ఆపేసాను అనమాట. ఎప్పుడు పెట్టి ఒక 4 months పెట్టినా నేను అందులో వీడియోస్. 4 months పెట్టినా కూడా మంచి రీచ్ వచ్చింది, ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి, ఇంకా కమెంట్స్ వస్తూనే ఉన్నాయి, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, మీరు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏమనుకున్నా ఈ ఛానల్ ఉంటే నా దగ్గర నాకు అందులో వీడియోస్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది, కనీసం డ్యాన్స్ వీడియోస్ అన్నీ అందులో పెడదాము అనేసి అనుకున్నాను. కానీ ఇందులో సబ్స్క్రైబర్స్కి తెలియట్లేదు అనమాట కొందరికి, అది చూడని వాళ్ళకి నేనెవరు ఏంటి అంటే నా డ్యాన్స్ కానీ ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ చిన్నగా ఏదైనా చెప్పాలనుకున్నా, చిన్న ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా ఇందులో ఉన్న వాళ్ళకి కొందరికి తెలియట్లేదు. అందులో వేరే సబ్స్క్రైబర్ మ్యాక్సిమం ఇందులో వాళ్ళే ఉన్నారు, కొందరు బయట వేరే సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ అందులో, ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో, అట్లా అంత ఎందుకు అని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే కొన్ని రోజులు పక్కన పెడదాము, ఫస్ట్ కంప్లీట్గా దీన్నే చూసుకుందాము, తర్వాత చూద్దాం ఎప్పుడన్నా అన్నట్టుగా అనుకున్న తర్వాత కూడా మళ్ళీ మంత్లీ ఒకటి అట్లా పెడదాం అన్నట్టు అందులోకి మళ్ళీ ఒకటి పోతూ ఉంటుంది. సరే అందులో ఒక కంటెంట్ ఆలోచిద్దాము, పర్సనల్ కాకుండా ఇంకేదైనా కంటెంట్ ఆలోచిద్దాము, ఇదే పోతుంది అనమాట నాకు. అది చూసుకుంటే ఇందులో వీడియోస్ రావట్లేదు, ఇందులో వీడియోస్ తగ్గిపోతున్నాయి, ఇందులో రీచ్ తగ్గిపోతుంది. లేదు అందులో రీచ్ పెరిగినా ఓకే, అది చేసుకోవచ్చు, అసలు చెప్పాలంటే అది ఇంకా బాగా క్లిక్ అవుతుంది ఛానల్. కానీ నాకు అది ఇష్టం లేదు. అంటే ఫ్యూచర్ చూసుకుంటే నాకు ఇందులోనే కుకింగ్ మీదే ఇష్టం కాబట్టి సో ఇదే కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను ఏం చేశాను, సరదాగా సంగీతతో ఛానల్ ఫస్ట్ పక్కన అంటే ఐడి లాగౌట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడో ఒకసారి పురుగు మిసిలి ఏదో ఒక వీడియో పెట్టాలి అట్లా అనిపిస్తూ ఉంది. ఒకరోజు ఏం చేసినా అది కంప్లీట్గా పక్కన పెట్టాలి, ఓన్లీ ఛానల్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ ఛానల్ ఉండొద్దని చెప్పి ఫస్ట్ ఆ ఛానల్ డిలీట్ చేసిన తర్వాత డిలీట్ చేసిన 2 రోజులకే కమెంట్స్ వస్తున్నాయి, ఏమైంది మీ ఛానల్ ఇంకొకటి కనిపిస్తలేదు, అబ్బా సబ్స్క్రైబర్స్ ఎంత మంచిగా ఫాలో అవుతున్నారు, నేను వీడియోస్ పెట్టకుండా కూడా ఫాలో అవుతున్నారు,
ఎందుకు వీడియోస్ రావట్లేదు అందులో అనేసి అడుగుతున్నారు. తర్వాత ఛానల్ ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతూ ఉన్నారు. నేను అసలు వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇద్దాము, 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మానిటైజేషన్ అయింది, నేను పెట్టిన 2-3 monthsకే మానిటైజేషన్ అయిపోయింది. అందులో అదే రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది కదా, మనం పెట్టకుంటే రెవెన్యూ అయితే రాదు, వీడియోస్ పెడితేనే వస్తుంది. అది నేను ఇందులో పెట్టుకున్నా కూడా వస్తుంది ఆ రెవెన్యూ అనేది. అది నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకవేళ ఈ ఛానల్ ఏదైనా ప్రాబ్లం అయినా ఏమైనా అది బ్యాకప్గా ఉంటుంది అని ఉంచుకోవాల్సింది. డిలీట్ చేసిన, అసలు డిలీట్ చేయకన్నా ముందు ఎవరికన్నా ఇద్దాం అనుకున్నా, నేను ఎవరికన్నా ఇద్దాం అనుకున్నా. కానీ అసలు చెప్పాలంటే నా ఛానల్ నేను వేరే వాళ్ళకి ఇచ్చిన, ఏదో పేరుకి 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రెవెన్యూ వస్తుందని ఇవ్వడమే కానీ వాళ్ళకి ఏ యూజ్ ఉండదు అది. ఎందుకంటే నన్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వేరే వాళ్ళ ఫేస్లు ఎవరివో కనిపించి చూడరు, స్వైప్ చేయడమో ఎట్లాగో తమ్నైల్ కనిపించిన క్లిక్ కూడా చేయరు. ఏదో నేను ఇచ్చిన పేరే ఉంటుంది కానీ వాళ్ళు అది ఎవరికి ఏ రకంగా కూడా యూజ్ కాదు. అనుకున్నాను ఇచ్చి మళ్ళీ తర్వాత ఇదే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి కొన్ని రోజులు అట్లా పక్కన పెట్టి తర్వాత డిలీట్ చేసిన. తర్వాత ఇప్పుడు అనిపిస్తూ ఉంది, అరే ఏదో ఒక వీడియో పెట్టుకునే వాళ్ళం కదా, అట్లా ఉండాలి పక్కన, డిలీట్ చేయడం ఎందుకు, అట్లా ఉంచితే అయిపోయేది కదా అని చెప్పి రికవరీ చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఆ ఛానల్ రికవరీ కావట్లేదు. పోనీ ఎందుకంటే అది ఉంటే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా, ఇది పడిపోతూ ఉంటుంది ఛానల్. నా మంచికి ఒక అంతకు అంటే నేనే చేసుకున్న చేతులారా ఆయన నా మంచికే అనుకుంటున్నా. రికవరీ చేద్దామని మా ఆయన ఎన్నిసార్లు ట్రై చేసిండో, నేను కూడా ట్రై చేసినా కానీ అది కావట్లేదు. చూడాలి అయితే కానీ కనీసం పిల్లల వీడియోస్ అన్న అట్లా పెట్టడానికి ఉంటుంది. నేనేం చేస్తా అంటే ఆ ఛానల్ ఉంటే అందులో మంచి రీచ్ పోతుంది కదా. 50,000 కూడా లేరు, 47-48,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా కూడా దీనికి అంత రీచ్ వస్తుంది. ఇప్పుడు 2 lakhs+ సబ్స్క్రైబర్స్కి ఎంత రీచ్ ఉందో అంతకన్నా మంచి రీచ్ ఉంది దాంట్లో వ్లాగ్స్ పెడితే. కానీ దాని కంటెంట్ చూసుకుంటే ఇది పోతుంది. సో అట్లా అనమాట. ఆ ఛానల్ అందుకు ఆపేసాను. ఆపేసినా కూడా ఛానల్ ఎందుకు కనిపించట్లేదు అంటే డిలీట్ చేసిన అనమాట, అందుకే కనిపించలేదు. సో ఇవి 2 రీజన్స్. ఇంకా ఆ ఛానల్ అయితే కనిపించదు. సరదాగా సంగీతతో నాకు అది ఒక మంచిగా అనిపించింది. నేను అనుకునుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఇట్లా ఉమనియా అట్లా అనుకుని సరదాగా సంగీతతో అనే ఒక థాట్ ఉండే నాకు. కానీ నేను పెట్టేది కుకింగ్ ఛానల్ కదా అని తెలుగు రుచులు, సంగీత కిచెన్ ఇవి పెట్టి ఎందుకో మా ఆయన పేరు పెడితే అప్పుడు కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ఇది అట్లనే ఉంచేసిన సంగీత సుధాకర్ అని. సరదాగా సంగీతతో అనే పేరు కూడా నాకు చాలా ఇష్టం, నా పేరుకి అట్లా మ్యాచ్ అయింది కదా. కానీ ఏం చేస్తాం, డిలీట్ చేసేసిన ఆ ఛానల్ అయితే, అందుకే ఆ ఛానల్ కనిపించట్లేదు. ఇంకా సబ్స్క్రైబర్ రెసిపీ నెక్స్ట్ వీక్ నుంచి పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి మాత్రం ప్లీజ్ రెసిపీ కామెంట్ చేయకుండా మీ ఫీడ్బ్యాక్, ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఇంకా మీరేం వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తా. బాయ్.